దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. నేను ఆయన స్వరాన్ని వినిన దానని నేను నాతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడిన స్వరము నేను విని సేవలోనికి వచ్చిన దానను నేను. కాబట్టి ఆయన స్వరం ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఆయన స్పర్శ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈరోజు నేను యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఈ పాటలు నాకు చాలా ఇష్టం కదా. ఆ పాటల్ని వింటూ అనుక్షణం వింటూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే బైబిల్ మిషన్ పరిచర్యల దగ్గరికి వెళ్ళి నేను చూసి రావాలి అనుకున్నా, మాట్లాడాలి అని అలా పిలవబడాలని ఆలోచించలా, చూసి రావాలి అని ఆలోచించా. తర్వాత కొన్ని రోజులకి నేను మీతో వాక్యము చెప్తే బాగుంటుంది అని ఆలోచించా. ఈ విషయం ఎవరికి తెలుసు? ఆయన ఎవరికి చెప్పారు? మీ సేవకులకి చెప్పారు. చెప్పినప్పుడు వారు నన్ను ఇక్కడికి మీతో మాట్లాడడానికి పిలిచారు. ఎవరి కొరకు పిలిచారు? ఇప్పుడు మీ కొరకు. ఎవరి కొరకు పిలిచారు? మీ కొరకు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు ఏమి నేర్చుకుంటున్నారంటే పరిశీలించడం నేర్చుకుంటున్నారు. ఈరోజు ఒక్కొక్క మెతుకుని ఇలా పట్టుకుని వాక్యాన్ని ఏ సేవకులు వచ్చి ఇక్కడ ఈ 3 రోజుల్లో ఏమి బోధ చేస్తున్నారో ఇది నూతనమైన విషయం మీకు. దానిలో నుంచి ఆశీర్వాదాన్ని కొందరు పట్టుకుంటారు, దానిలో నుంచి ఆరోగ్యాన్ని కొందరు పట్టుకుంటారు. ఇక్కడికిక్కడ మీరు వింటూ ఉండగానే ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ బిడ్డల యొక్క మార్పు చేయడానికి సామర్థ్యము గల దేవుడు అండి ఆయన. చాలా గొప్ప దేవుడు ఆయన, అద్భుతాలు చేయువాడు ఆయన. ఇంకా గొప్పగా కొట్టండి. అది ప్రభువు నామానికి మహిమ కలుగునగాక. ప్రభువు నామమునకు మాత్రమే మహిమ కలుగునగాక. ఆయన ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా చేసే దేవుడండి.